గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మార్నింగ్ నుంచి అన్ని క్లాసెస్ విని అలసిపోయారా? ఓకే. ఈరోజు కూడా మన క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. సో మన క్లాస్ స్టార్ట్ చేసుకునేటప్పుడు ఈరోజు మనం ఏ టాపిక్ మీద వింటున్నాము, అలాగే ఈరోజు ఏమైనా కొత్త విషయాలు తెలుసుకున్నామేమో చూద్దాం. ఫస్ట్ ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాము. ఎవరు ఆ వ్యక్తి? చూద్దామా ఎవరు అన్నది ఆ వ్యక్తి? ఓకే. అందరికి ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తోంది చూసారా? ఆ ఫోటోలో ఉన్న ఆవిడ ఎవరు? మనం ఎప్పుడైనా ఈవిడ గురించి విన్నామో లేదో తెలుసుకుందాం. ఈ ఫోటోలో ఉన్న ఆవిడ పేరు ఏంటి అంటే హెలెన్ కెల్లర్. ఏంటి మేడం అసలు ఎవరు ఈవిడ? మనం ఎందుకు ఈవిడ గురించి నేర్చుకోవాలి అన్న డౌట్ వచ్చిందా? ఓకే. ఫస్ట్ అసలు మనం ఈవిడ ఎవరు ఏంటన్నది తెలుసుకుందాం. ఈవిడ ఎవరు అంటే హెలెన్ కెల్లర్ గారు. ఎప్పుడు జన్మించారు? 1880 జూన్ 27న అమెరికాలో జన్మించారు. ఈవిడ చిన్నప్పటి నుంచే చాలా అందంగా ఉండేది. చురుకైనది, చాలా అందంగా ఉండేది. కానీ ఏమైంది? ఆవిడ 19 నెలల వయస్సులో ఒక తీవ్రమైన జ్వరం వచ్చింది ఆవిడికి. ఎప్పుడు? 19 నెలల వయసులో. ఆ జ్వరం రావడం వల్ల ఏమైంది అంటే ఆవిడికి చూపు తగ్గిపోయింది. అంటే కంటితో చూసే శక్తి మందగించింది. అలాగే వినికిడి లోపం కూడా ఆవిడికి వచ్చింది. అంటే కళ్ళు సరిగ్గా కనిపించక అలాగే వినికిడి శక్తి కూడా తగ్గిపోయింది ఈవిడికి. పడిపోయింది ఈవిడ. ఎప్పుడు? తన 19 నెలల వయసులో జ్వరం రావడం ద్వారా ఆవిడ చూపుని అలాగే వినికిడిని కోల్పోయారంట. మరి అలా జరిగిన తర్వాత చిన్న పిల్ల కదా ఆవిడ. ఆవిడ చూడలేకపోవడం, వినలేకపోవడం ఎంత కష్టంగా ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా బాధపడ్డారు. అయ్యో! ఏంటి ఇలా అయింది అని చాలా బాధపడ్డారు. దానివల్ల ఆవిడకి ఏమయ్యేది అంటే తరచుగా కోపం వస్తూ ఉండేదంట. అలా ఏడుస్తూ ఉండేది. ఇష్టం వచ్చినట్టు వస్తువులన్నీ పగలగొడుతూ ఉండేది. ఇంకా అందరూ ఏం చేశారంటే, ఆ అమ్మాయికి కళ్ళు సరిగ్గా కనిపించవు, చెవులు వినిపించవు అని తన జీవితం మీద ఆశలు వదిలేశారు. అటువంటి సమయంలో ఏమైంది? ఆవిడ జీవితంలోకి ఒక అద్భుతం జరిగింది. ఆవిడ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించారు. ఎవరు ఆ వ్యక్తి అంటే గనక 1887లో అన్నీ సలీవన్ అనేటువంటి ఒక ఉపాధ్యాయురాలు. ఆవిడ కూడా ఎవరు ఉపాధ్యాయురాలంటే? ఆవిడ కూడా కంటి చూపు లేక కొంతకాలం బాధపడ్డారు. ఆవిడకి కూడా ఏంటి అంటే కళ్ళు సరిగ్గా కనిపించేవి కాదు. కన్ను సమస్యతో బాధపడినా కష్టపడి చదువుకుని ఉపాధ్యాయురాలయ్యింది. ఆవిడేమనుకుంది అంటే ఎలాగైనా సరే ఈ హెలెన్ కెల్లర్ గారిని మంచి విద్యావంతురాల్ని చెయ్యాలి అని నిర్ణయించుకుంది. అలా ఆవిడ ఉపాధ్యాయురాలు కదా! అందరికీ తెలుసు ఉపాధ్యాయులు ఏం చేస్తారు? వాళ్ళ విద్యార్థుల్ని సరైన త్రోవలో నడిపిస్తారు. అలా ఏం జరిగింది మొదట్లో? ఈవిడ చెప్పిన మాట వినేది కాదు. తర్వాత ఒకరోజు ఏమైంది అంటే, ఆ హెలెన్ గారి చేతుల మీద నీళ్లు పోస్తూ ఉపాధ్యాయురాలు ఇంకొక చేతితో వాటర్ అని రాసింది చేతి మీద. అప్పుడు ఆ అక్షరాలు ఏమైంది? ఆవిడకి అర్థమైనాయి. దాంతో ఏం చేశారు? ఆవిడ చదువు ప్రారంభమైంది. ఏమైంది? ఆవిడ బ్రెయిలీ లిపి ద్వారా మనమందరం వినే ఉంటాం కదా! కంటి చూపు సరిగ్గా కనిపించిన వాళ్ళకి చేతితో అక్షరాలు తడుముకుంటూ ఉంటారు. అది అందుల బ్రెయిలీ లిపి ద్వారా ఆవిడ చక్కగా చదువుకున్నారు. చక్కగా చదువుకుని ఆవిడ డిగ్రీ పట్టా కూడా పొందింది. దాంతో పాటు ఆవిడ ఎన్నో రచనలు చేశారు. అందులో ప్రసిద్ధ రచన ఏంటి అంటే, 'ది స్టోరీ ఆఫ్ మై లైఫ్' అంటే ఆవిడ జీవిత కథనే ఒక రచనగా రాసింది. అలాగే ఇంకా ఏం చేశారు అంటే, వికలాంగుల యొక్క హక్కులు, మహిళల హక్కులు, విద్య గురించి పోరాడింది ఆవిడ. అలాగే ఆవిడ చేసినటువంటి వాటికి అమెరికా అధ్యక్షులు ఏం చేశారు అంటే, ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అనే బిరుదు కూడా ఆవిడకిచ్చారు. ధైర్యానికి, పట్టుదలకి ప్రతీకగా నిలిచారు ఈవిడ. 1968 జూన్ 1న మరణించారు. ఆవిడ మరణించినప్పటికీ ఆవిడ పేరు, అలాగే కృషి అనేది ప్రపంచానికి ప్రేరణనిచ్చింది. ఈవిడ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకుంటాం విద్యార్థులుగా అంటే, శారీరకంగా ఎన్ని లోపాలున్నప్పటికీ మనం బలంగా ఉండాలి. మన మనసు బలంగా ఉంటే విజయాన్ని సాధించవచ్చు. అలాగే సహనం, పట్టుదల ఉండి కష్టపడి చదువుకోవడం ద్వారా
అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చు అని మనం తెలుసుకోవచ్చు. సో ఇది స్టూడెంట్స్ మనం ఈరోజు హెలెన్ కెల్లర్ గారి జీవితం నుంచి నేర్చుకున్న ముఖ్యాంశం. ఇప్పుడు మన క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. సో మన క్లాస్ ఏంటి? ఎవరికైనా గుర్తొచ్చిందా మనం లాస్ట్ క్లాస్ ఏ టాపిక్ తో క్లోజ్ చేసామో? ఓకే, మన లాస్ట్ క్లాస్ లో మనం ఒక టాపిక్ తో క్లోజ్ చేసుకున్నాము. ప్రెసెంట్ అయితే మనము ఒక చాప్టర్ స్టార్ట్ చేసుకుంటున్నాం. ఏంటి ఆ చాప్టర్ అంటే కనుక రెస్పిరేషన్ ఇన్ ఆర్గానిజమ్స్. మన చాప్టర్ ఏంటి? రెస్పిరేషన్ ఇన్ ఆర్గానిజమ్స్. అసలు ఈ చాప్టర్ స్టార్ట్ చేసుకుందాం. అసలు ఈ చాప్టర్ ఏంటి, దీని ఇంట్రడక్షన్ మనం చూద్దాం. సో రెస్పిరేషన్ ఇన్ ఆర్గానిజమ్స్. ఆర్గానిజమ్స్ అంటే మనకి తెలుసు, జీవులు అంటాం కదా మనము. లివింగ్ ఆర్గానిజమ్స్, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్, మైక్రో ఆర్గానిజమ్స్, మనం అన్ని వినే ఉన్నాం. రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియ. మనం ఎలా రెస్పైర్ చేసుకుంటున్నాము, శ్వాసని ఎలా మనము పీలుస్తున్నాము అన్నది ఈ టాపిక్. దీన్ని ఫస్ట్ చెప్పుకునే ముందు అసలు మీకు ఇంట్రడక్షన్ ఇస్తాను. ఏంటి ఇంట్రడక్షన్ అంటే గనక మన డైలీ లైఫ్ లో మనం కొన్ని చూస్తున్నాము. ఏంటి ఆ డైలీ లైఫ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి బాగా ఫాస్ట్ గా పరిగెత్తారు. ఏం చేశారు డైలీ లైఫ్ లో? రన్స్ వెరీ ఫాస్ట్. ఒక వ్యక్తి ఏం చేశారు? బాగా పరిగెత్తారంట. కొంతసేపటికి ఏమైంది? అతని యొక్క బ్రీతింగ్ ఎలా ఉంది? మనమే ఉన్నాం ఇప్పుడు, బాగా ఫాస్ట్ గా పరిగెత్తాము. అప్పుడు ఏం జరుగుతుంది మన బ్రీతింగ్ కి? వాట్ హ్యాపెన్స్ టు అవర్ బ్రీతింగ్? సో ఏం జరుగుతుంది మన బ్రీతింగ్ అక్కడ చెప్పండి? బ్రీతింగ్ అంటే అంతే కదా, మనం శ్వాస తీసుకోవడం అంటున్నాం కదా. సో వాట్ హ్యాపెన్స్ టు అవర్ బ్రీతింగ్? నెక్స్ట్, మనం బాగా గేమ్స్ ఆడి ఏమైంది అంటే ఫీల్ వెరీ టైర్డ్. బాగా టైర్డ్ అయిపోయాం. ఎప్పుడు? ఆఫ్టర్ ప్లేయింగ్ ఏ గేమ్. మనం గేమ్స్ ఆడిన తర్వాత బాగా టైర్డ్ అయిపోయాం. రీజన్ ఏంటి? సో రీజన్ ఏంటి అక్కడ? ఎందుకు మనం టైర్డ్ గా ఫీల్ అవుతాము? సో అలాగే మనం ఎప్పుడైనా అలా టైర్డ్ గా ఫీల్ అయినప్పుడు చక్కగా నిద్రపోవడానికి మనం ఎక్కువగా ఇస్తూ ఉంటాం అవకాశం. అసలు వీటికి రీజన్ ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? సో వీటికి మెయిన్ రీజన్ ఒకటే. ఇవన్నీ మనకి మన నిత్య జీవితంలో జరిగేటువంటి ఒకదానికి ముడిపడి ఉన్నాయి. ఏంటి అంటే రెస్పిరేషన్. ఇవన్నీ కూడా మనం పరిగెత్తుతున్నా, నడుస్తూ ఉన్నా, లేకపోతే ఎప్పుడన్నా అలసటగా మనము ఫీల్ అయినా, ఇవన్నీ దేనికి సంబంధించినవి? ఈ రెస్పిరేషన్ అనే ప్రాసెస్ కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మిమ్మల్ని చెక్ చేసుకోమని చెప్పాను. చక్కగా మీరు కూర్చున్నారు బెంచ్ మీద. మీరు ఏం చేస్తారు? చక్కగా మీ రైట్ హ్యాండ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ తీసుకుని మీ చెస్ట్ దగ్గరగా పెట్టుకుని ఒక 30 సెకండ్స్ కి బ్రీతింగ్ కౌంట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్. మన బాడీ ఏం జరుగుతుంది అంటే ప్రతి యాక్టివిటీకి బ్రీతింగ్ అనేది చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూర్చున్నాను, ఒక బ్రీతింగ్ ఉంటుంది. అంటే ఎంత బ్రీతింగ్ ఉంటుంది? లేదు నేను పరిగెడుతున్నాను, నడుస్తున్నాను, ఇదంతా కూడా మనకి బ్రీతింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ బ్రీతింగ్ ని ఎక్స్ప్లెయిన్ చేసేదే మనకి ఏంటి? రెస్పిరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఉన్నాడు. ఇప్పుడు రవి అనే ఒక అబ్బాయి ఏం చేశాడు అంటే బాగా పరిగెత్తాడు, చాలా ఫాస్ట్ గా పరిగెత్తాడు. అతను ఫాస్ట్ గా పరిగెత్తేసరికి ఏమైంది? అతని హార్ట్ బీట్ అనేది ఇంక్రీజ్ అయింది. బాగా హార్ట్ బీట్ ఏమైంది? బాగా ఇంక్రీజ్ అయిపోయి ఫాస్ట్ అయింది. అలాగే అతను బ్రీతింగ్ హెవీగా తీసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? బ్రీతింగ్ చాలా హెవీగా అంటే గట్టిగా తీసుకుంటున్నాడు శ్వాస. అలాగే స్వెట్ పట్టేసింది బాగా. వీటి అన్నిటి వెనకాల ఉన్న మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? సో రెస్పిరేషన్. ఈ బ్రీతింగ్ ఎప్పుడైతే జరుగుతుందో దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటి అంటే రెస్పిరేషన్. ఇలా జరిగినప్పుడు దీని వెనకాల ఉన్న ఫ్యాక్ట్ ఏంటి అంటే ఓన్లీ ఒక హ్యూమన్ బీయింగ్సే కాదు, అంటే మన మనుషులే కాదు, జంతువులు, ఎర్త్ వార్మ్స్ అంటారు కదా, ఎర్త్ వార్మ్స్ కానీ, ఫిషెస్, ప్లాంట్స్ కూడా రెస్పైర్
ఏం జరుగుతాయి? శ్వాస తీసుకుంటున్నాయి, కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా తీసుకుంటున్నాయి. ఓకే, ఇది ఫస్ట్ ఇంట్రడక్షన్. అసలు రెస్పిరేషన్ ఏంటి చెప్పుకున్నాము. బ్రీతింగ్, మన శ్వాసను తీసుకుంటున్నాం కదా, ఆ శ్వాసనే మనము ఎట్లా చెప్తున్నాము అంటే రెస్పిరేషన్ గా చెప్తున్నాము. ఇన్ ఆర్గానిజమ్స్, మనుషులు ఒకటే కాదు, మొక్కలు గాని అలాగే జంతువులు, ఫిషెస్ గాని ఎర్త్ వార్మ్స్ గాని ఇవి కూడా రెస్పైర్ చేసుకుంటున్నాయి, బట్ డిఫరెంట్ వేస్ లో. ఇప్పుడు నేను మీకు అసలు ఈ టాపిక్ లోకి ఎంటర్ అవుదాం. ఫస్ట్ అసలు ఏం చెప్తున్నాను అంటే వై డు వి రెస్పైర్, అసలు ఎందుకు మనం శ్వాస తీసుకోవాలి? ఎప్పుడైనా ఆలోచించారా? వై డు వి రెస్పైర్, అసలు మనం ఎందుకు శ్వాస తీసుకోవాలి? సో దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇప్పుడు. సో మనం ఏ పని చేస్తున్నా లేదు చెయ్యాలి అనుకున్నా బ్రీతింగ్ అనేది తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫుడ్ తిన్నాము. ఏం చేశాను? ఫుడ్ తిన్నాం. మనం ఆ తిన్న ఫుడ్ మన బాడీ లోపల డైజెస్ట్ అవుతుంది. మనం ప్రీవియస్ చాప్టర్స్ లో చెప్పుకున్నాం కదా, మనం తిన్న ఫుడ్ బాడీలోకి ఏమవుతుంది? వెళ్ళి డైజెస్ట్ అవుతుంది. అలాగే మనం తిన్న ఫుడ్ ఏం జరుగుతోంది ఇక్కడ? మనం తిన్న ఫుడ్ ఏం జరుగుతోంది అంటే బ్రేక్ డౌన్ అయ్యి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. మనం తిన్న ఫుడ్ బ్రేక్ డౌన్ అవుతోంది. ఏం బ్రేక్ డౌన్ అయ్యి ఏమి ఇస్తోంది? ఎనర్జీని ఇస్తోంది, ఎనర్జీని రిలీజ్ చేస్తోంది. దాన్నే మనం ఏం చెప్పుకుంటాము అంటే రెస్పిరేషన్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకే, ఇది మనం మెయిన్ గా చెప్పుకునేది. మన బాడీలో తీసుకున్న ఫుడ్ బ్రేక్ అవుతోంది. ఎలా బ్రేక్ అవుతోంది? మనకి బ్రేక్ డౌన్ అయ్యి ఎనర్జీని ఇస్తోంది. ఆ ఇచ్చిన ఎనర్జీనే మనము రెస్పిరేషన్ కి ఉపయోగించుకుంటున్నాము. మనం ఆల్రెడీ ఏం తెలుసు అంటే, మనం అట్లా ఫుడ్ తీసుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా ఆక్సిజన్ ని మనం ఏం చేస్తున్నాము? పీల్చుకుంటున్నాము. అవునా? ఆక్సిజన్ ని పీల్చుకుంటున్నాము, కార్బన్ డైఆక్సైడ్ ని బయటకి రిలీజ్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసరికి మన సెల్స్ లో అంటే బాడీలో కణాలు ఉంటాయి కదా, ఆ కణాలలో రెస్పిరేషన్ జరుగుతోంది. అంతే కదా, మనం శ్వాస తీసుకుంటున్నాము అంటే బాడీ మొత్తం, మన హార్ట్ దగ్గర నుంచి మొత్తం అన్ని పార్ట్స్ కి బ్లడ్ ఫ్లో అవుతోంది. సో అన్ని ఆర్గానిజమ్స్ మన పార్ట్స్ లో గనక మనం బ్రీత్ తీసుకున్నప్పుడు రెస్పైర్ జరిగితే దాన్నే మనం ఏమంటాము అంటే సెల్యులర్ రెస్పిరేషన్ అంటాము. ఓకే, సెల్యులర్ రెస్పిరేషన్ అంటే ఎందుకు? అన్ని సెల్స్ లోకి మన బాడీ మొత్తం ఆ రిలీజ్ అయిన ఎనర్జీ వెళ్తోంది కాబట్టి సెల్యులర్ రెస్పిరేషన్ అంటాము. ఇప్పుడు మనం చెప్పుకోవాలి అంటే, మనం తిన్న ఫుడ్ అని చెప్పుకుంటున్నాం కదా, ఆ ఫుడ్ కే గ్లూకోజ్ అంటాము. ఆ ఫుడ్ ని మనం ఏమంటాం? మనం తిన్న ఫుడ్ లో ఉండేది ఏంటి? గ్లూకోజ్ అంటారు. అంటే పిండి పదార్థాలు అనుకోవచ్చు. సో ఏమవుతుంది? ఈ గ్లూకోజ్ మనకి, గ్లూకోజ్ ఏం జరుగుతుందంటే మనకు అక్కడ దాన్ని బ్రేక్ చేస్తోంది. బ్రేక్ చేసి ఏమేమి ఇస్తోంది? మనకి కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తుంది, అలాగే వాటర్ ని, ఎనర్జీని కూడా బయటికి ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడు కానీ ఇదంతా జరిగేది? ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్. మనం ఎప్పుడైతే ఆక్సిజన్ లోపలికి తీసుకుంటున్నామో అప్పుడు గ్లూకోజ్ ఏం జరుగుతోంది? ఆక్సిజన్ సహాయంతో కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి వదిలేసి వాటర్ ని అలాగే ఎనర్జీ, శక్తిని కూడా మనకిస్తోంది. సో ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఏదైతే గ్లూకోజ్ మనకి కార్బన్ డైఆక్సైడ్ ని, వాటర్ ని ప్రొడ్యూస్ చేస్తుందో దాన్నే మనం ఏమంటాము అంటే ఏరోబిక్ రెస్పిరేషన్. ఏమంటాము? ఏరోబిక్ రెస్పిరేషన్ అని పిలుస్తాము. అలాగే కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే, మన బాడీ, మనం ఎక్సర్సైజెస్ చేస్తాం కదా, బాగా పరిగెత్తడము, వ్యాయామాలు చేసినప్పుడు మన కండరాలు ఏం జరుగుతాయి అంటే కొన్నిసార్లు ఆక్సిజన్ తీసుకోవు. ఏం చేస్తాయి? మన కండరాలు కొన్నిసార్లు తీసుకోవు అంటే సరిపడా ఉండదు. బాగా వేగంగా పరిగెత్తారు, శ్వాస ఎలా తీసుకుంటాం? మనము చాలా గట్టిగా తీసుకుంటాము. అవునా? అలాగే ఏదైతే గ్లూకోజు అంటే మనం తిన్న ఫుడ్ లో ఉన్నది, ఆక్సిజన్ లేకుండా గనక
మన బాడీలో సపరేట్ అవుతోంది అంటే ఆల్కహాల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా దాంతో పాటుగా ఏమవుతోంది మనకి కార్బన్ డైఆక్సైడ్ ని అలాగే ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ ని ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. సో ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అయితే ఏరోబిక్ అన్నాము, absence ఆఫ్ ఆక్సిజన్ అయితే కనుక anaerobic రెస్పిరేషన్. ఓకే, ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్, వెరీ సింపుల్. absence ఆఫ్ ఆక్సిజన్ అంటే కనుక anaerobic రెస్పిరేషన్. మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఈస్ట్, ఎప్పుడైనా విన్నారా ఈ ఈస్ట్ అన్న పదము? ఈ ఈస్ట్ అంట ఎయిర్ లేకపోయినా సరే దానికి కావాల్సిన ఎనర్జీని అది తెచ్చుకుంటోంది. ఈస్ట్ ఏం జరుగుతోంది మనకి, దానికి కావాల్సిన ఎనర్జీని అది బయటికి తెచ్చుకుంటోంది. అప్పుడే మనకి ఆల్కహాల్ అనేది ప్రొడ్యూస్ అవుతోంది అని చెప్తారు. సో ఈస్ట్ ని ఎక్కువగా ఎక్కడెక్కడ వాడతారు అంటే బియర్స్, అంటే మనం అంటాం కదా ద్రాక్ష కానీ వైన్స్, బియర్స్ అని. బియర్స్ ఆల్కహాల్ లో ఈ ఈస్ట్ ని వాడతారు. అది ఎలా ఉంటుందో పిక్చర్ నేను చూపిస్తాను, కంగారు పడద్దు. ఫస్ట్ మాట్లాడుకుందాం ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి, అనరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. మన డైలీ లైఫ్ ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏంటా ఎగ్జాంపుల్, ఈస్ట్. ఈ ఈస్ట్ అన్న దాన్ని మనకి ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ లో ఈ ఈస్ట్ అనేది దానికి కావలసిన ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటోంది అనుకోవచ్చు. ఈస్ట్ ఏం చేస్తుంది, ఈస్ట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ అనరోబిక్ రెస్పిరేషన్. ఏం జరుగుతుంది, ఇది ఆల్కహాల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ప్రొడ్యూస్ చేసిన దాన్ని బియర్స్ లోను ఆల్కహాల్ ప్రిపరేషన్ లోను వాడతారు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నారు అంటే మన కండరాలు ఎప్పుడైనా బాగా వ్యాయామం చేసాం, మనం ఎక్కువ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మన బాడీ కొంత బాగా మనం ఎలా ఫీల్ అవుతాము, ఫుల్ గా ఒళ్ళంతా స్వెట్ వచ్చేస్తుంది మనకి, అవునా, స్వెట్ ఫామ్ అయిపోతుంది. అలా మనం సైక్లింగ్ కానీ లేదు అంటే వాకింగ్ చేసినప్పుడు, మనం సైక్లింగ్ కానీ లేదు అంటే వాకింగ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, మన కండరాలు ఏవైతే ఉంటాయో మజిల్స్ ఏం చేస్తాయి, అవి ఎనరోబిక్ రెస్పిరేషన్ జరుపుతాయి. ఎనరోబిక్ అప్పుడు ఏం జరుగుతుంది, మన ఫుడ్ ఏదైతే గ్లూకోజ్ ఉందో అది ఆక్సిజన్ పనిచేయటప్పుడు, అంటే ఆక్సిజన్ సమక్షంలో జరగట్లా, absence ఆఫ్ ఆక్సిజన్ మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది, లాక్టిక్ యాసిడ్ ప్లస్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. లాక్టిక్ యాసిడ్ ప్లస్ ఎనర్జీ. మనం కష్టపడిన తర్వాత ఏమైంది, అక్కడ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అయింది. మనం అలా ఫీల్ అయినప్పుడు కొంచెం హాట్ వాటర్ తో మనము షవర్ చేయడం కానీ లేదా హాట్ వాటర్ తో ఏమన్నా మనం అట్లా పెట్టుకోవడం కానీ చేస్తే ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. సో ఫస్ట్ ఇది మనం మాట్లాడుకున్నది, అసలు ఎందుకు మనం రెస్పైర్ చేస్తున్నాము, మన బాడీలో ఏంటి అన్నది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే మీకు కొన్ని పిక్చర్స్ అలాగే ఈ రెస్పిరేషన్ గురించి చూపిస్తాను. జస్ట్ ఏ మినిట్, స్క్రీన్ షేర్ చేస్తాను మీకు. ఓకే, సో చూడండి మీకు ఇక్కడ పిక్చర్ కనిపిస్తోంది చూసారా, మనం ఎప్పుడన్నా బాగా పరిగెత్తినా గేమ్స్ ఆడి బాగా అలసిపోయినా ఏం జరుగుతుంది మనకి, చూడండి రన్నింగ్ చేసినా లేకపోతే వాకింగ్ ఆర్ గేమ్స్ ఆడినా సిగ్గా ఫీల్ అవుతాం, అంటే చాలా టైర్డ్ గా అనిపిస్తుంది. అలాగే ఒక డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ అని చెప్పాను చూసారా, ఈస్ట్ అని. సో ఈస్ట్ మనకేంటి, ఇది మనకి ఒక ఆర్గానిజం అని చెప్పుకోవచ్చు, ఒక మైక్రో ఆర్గానిజం అంటారు ఈస్ట్ అన్నది. సూక్ష్మజీవి అంటాం కదా, దాన్ని బేకరీస్ లో డ్రై ఈస్ట్ కింద యూజ్ చేస్తారు. ఓకే, ఆ ఈస్ట్ అన్నది డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ ఆర్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఫర్ anaerobic రెస్పిరేషన్. ఓకే, అండ్ absence ఆఫ్ ఆక్సిజన్ జరుగుతుంది ఇది. సో ఇది మనము చూసుకున్నాము. అసలు ఎందుకు రెస్పైర్ చేస్తున్నాము, we need energy for all activities, రన్నింగ్, ప్లేయింగ్, ఈవెన్ స్లీపింగ్. మనకి ఎనర్జీ కావాలి కదా, అన్ని యాక్టివిటీస్ కి రన్నింగ్ చేసినా ప్లేయింగ్ కానీ నిద్రపోతున్నప్పటికీ మనకి ఎనర్జీ అనేది కావాలి. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, ఫుడ్ ప్రొవైడ్స్ ఎనర్జీ బట్ ఇట్ మస్ట్ బి బ్రోకెన్ డౌన్ ఇన్సైడ్ సెల్స్.
ఫుడ్ ఏం చేస్తోంది, మనకి ఎనర్జీని ఇస్తోంది, కానీ లోపల బ్రేక్ డౌన్ జరుగుతోందంట. ఆ బ్రేక్ డౌన్ జరగడానికి ఏమవుతుంది, ఆక్సిజన్ హెల్ప్స్ రిలీజ్ ఎనర్జీ ఫ్రమ్ ఫుడ్. ఆక్సిజన్ ఏం చేస్తోంది, ఎనర్జీని రిలీజ్ చేస్తోంది. ఎక్కడి నుంచి, ఫుడ్ నుంచి రిలీజ్ చేస్తోంది. ఓకేనా? ఇప్పుడు దీనికి రిలేటెడ్ ఒక సిమ్యులేషన్ చూపిస్తాను. జస్ట్ ఏ మినిట్. సో చూడండి ఇక్కడ, సో రెస్పిరేషన్ అంటున్నాం కదా, బ్రీతింగ్ రెస్పిరేషన్. ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఇలా తీసుకున్నా, బ్రీతింగ్ స్టార్ట్ చేశాను. ఏం గమనించారు చూడండి, బ్రీతింగ్. సో బ్రీతింగ్ స్టార్ట్ చేశాను. సో ఆటోమేటిక్ గా ఏం జరుగుతోంది, మనకి శ్వాస తీసుకోవడము అలాగే శ్వాస వదలడము రెండు జరుగుతున్నాయి. గమనించారా మీరు ఇక్కడ? ఎట్ ఏ టైం ఏం జరుగుతోంది, శ్వాస తీసుకోవడము అలాగే శ్వాస వదలడము. దీన్నే మనం ఏం చెప్తాము, ఇన్హాలేషన్ అండ్ ఎక్స్హాలేషన్ అని చెప్పుకుంటాము. ఇన్హాలేషన్, ఆక్సిజన్ ని పీల్చుకుంటున్నాము. ఎక్స్హాలేషన్, కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తున్నాము. సో స్టాప్ చేశాను. చూడండి, ఆక్సిజన్, ఆక్సిజన్ అలాగే కార్బన్ డైఆక్సైడ్. సో ఇది మన ఈ రెస్పైర్ సిస్టమ్ లో బ్రీతింగ్ ద్వారా జరిగేది. ఓకే, దీని గురించి మనం నెక్స్ట్ మాట్లాడదాము. ఇప్పుడు ఇంకొక టాపిక్ వెళ్దాం. సో బ్రీతింగ్ అంటే ఏంటో చూసాం. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి, వై డు రెస్పైర్, మనం ఎందుకు అసలు రెస్పైర్ చేయాలి అన్నది చూసుకున్నాము. నెక్స్ట్ వన్ ఏంటి, బ్రీతింగ్. సో ఈ బ్రీతింగ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అసలు ఏంటి బ్రీతింగ్, ఎలా, అంతే కదా, మనం బ్రీతింగ్ చేస్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఎగ్జామ్ పెడతానని చెప్పా ఈ రోజు. ఇప్పుడు అందరూ ఏమవుతారు, హార్ట్ బీట్ అనేది చాలా ఫాస్ట్ గా పెరిగిపోతుంది. ఎగ్జామ్ ఏం పెడతారో ఏంటో అన్న కంగారులో మనం ఉంటాము. సో ఇప్పుడు ఈ బ్రీతింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ బ్రీతింగ్ కి ఫర్ ఎగ్జాంపుల్ మీరేం చేస్తారు అంటే, ఖచ్చితంగా మీ పెద్దవాళ్ళ సహాయంలోనే వాళ్ళ సమక్షంలో చేయండి. చక్కగా మీ నోస్ ని అలాగే మౌత్ ని క్లోజ్ చేసి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మేడం క్లోజ్ చేయమన్నారు కదా అని చెప్పి క్లోజ్ చేయొద్దు. జస్ట్ ఏమని ఇమాజిన్ చేస్తారు అంటే, క్లోజ్ యువర్ నోస్ అండ్ మౌత్. మనం శ్వాస ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, యాక్చువల్ గా మనం నోస్ ద్వారా తీసుకుంటాము. కొన్నిసార్లు కొంత ఆస్తమా లేదా కొంచెం శ్వాస సంబంధిత సమస్యలు ఉంటే మౌత్ ద్వారా కూడా తీసుకుంటాము. ఇక్కడ ఏం చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఊహించుకోండి, ఇమాజిన్ మనం నోస్ అలాగే మౌత్ క్లోజ్ చేసి మనం బ్రీతింగ్ తీసుకోగలమేమో చెక్ చేయండి. ఓకే, మనం ఇమాజిన్ చేస్తేనే కష్టంగా ఉంది. ఎందువల్ల, నోస్ ఆర్ మౌత్ రెండిట్లో దేందో ఒక సహాయంతో మనం బ్రీత్ తీసుకోవాలి. బట్ ఇక్కడ ఏం చేశాను, క్లోజ్ అని ఇమాజిన్ చేసుకోమన్నాను. సో మనకు అక్కడ ఏం జరుగుతుంది, అలా ఉన్నప్పుడు బ్రీతింగ్ అనేది కష్టం అవుతుంది మనకి. సో ఇప్పుడు దీంట్లోనే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఏంటి, ఆక్సిజన్ ని పీల్చుకుంటున్నాము, లోపలికి ఏం చేస్తున్నాం, ఆక్సిజన్ ని లోపలికి తీసుకుంటున్నాం. ఇన్హాలేషన్, ఆక్సిజన్ ఏం చేస్తున్నాము, తీసుకుంటున్నాము. ఏం బయటికి రిలీజ్ చేస్తున్నాము, కార్బన్ డైఆక్సైడ్ ని ఎక్స్హాల్ చేస్తున్నాము, ఎక్స్హాలేషన్. ఓకే, రెస్పిరేషన్ జరిగేటప్పుడు ఏ గ్యాస్ ని యూజ్ చేసుకుంటోంది అంటే, ఇన్హాలేషన్ టైంలో ఆక్సిజన్ గ్యాస్ ని యూజ్ చేసుకుంటోంది. ఏ గ్యాస్ ని రిలీజ్ చేస్తోంది అంటే, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ని రిలీజ్ చేస్తోంది. ఎక్స్హాలేషన్, రిచ్ ఇన్ ఆక్సిజన్, ఆక్సిజన్ తీసుకుంటున్నాము, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తున్నాము. సో ఏం జరుగుతుంది, ఎయిర్ ఇన్ అండ్ ఎయిర్ అవుట్. ఎయిర్ లోపలికి తీసుకుంటున్నదేమో ఆక్సిజన్ తీసుకుంటున్నాము, బయటికి పంపించేది ఏం పంపిస్తున్నాము, CO2 ని పంపిస్తున్నాము. దీన్నే ఎక్స్హాలేషన్ అండ్ ఇన్హాలేషన్ అంటారు. రెస్పిరేషన్ జరిగేటప్పుడు మనం ఏ గ్యాస్ ని యూజ్ చేస్తున్నాము అంటే, ఆక్సిజన్ గ్యాస్. ఏ గ్యాస్ రిలీజ్ చేస్తున్నాము అంటే, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. ఓకే,
నెక్స్ట్ దీంట్లోనే ఇంకా చెప్పుకోవాలి అంటే బ్రీతింగ్ రేట్. ఏంటి మనం దీంట్లోనే ఎక్స్ప్లెయిన్ చేసుకునేది? బ్రీతింగ్ రేట్. అసలు ఏంటి బ్రీతింగ్ రేట్ అంటే కనుక ఒక పర్సన్ ఎన్నిసార్లు ఒక్క నిమిషానికి బ్రీత్ చేసుకున్నాడు అంటే ఒక మినిట్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు ఏ పర్సన్ బ్రీత్స్ ఇన్ ఎ మినిట్. ఏం చెప్తున్నాము? ఒక్క మినిట్ లో ఒక పర్సన్ ఎన్ని టైమ్స్ అయితే బ్రీత్స్ అంటే ఏంటి? బోత్ ఎక్స్హాలేషన్ అండ్ ఇన్హాలేషన్ తీసుకుంటామో దాన్నే మనం ఏమంటాము అంటే బ్రీతింగ్ రేట్ అంటాము. బ్రీతింగ్ రేట్ నార్మల్ గా బ్రీతింగ్ రేట్ ఎలా ఉంటుంది అంటే 15 to 18 టైమ్స్ ఉంటుంది. అంటే ఒక మినిట్ లో 15 to 18 టైమ్స్ బ్రీతింగ్ అనేది చేస్తాము నార్మల్ రేంజ్ అయితే. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రన్నింగ్ చేశారు బాగా, ఆ రన్నింగ్ చేసినప్పుడు బ్రీతింగ్ రేట్ ఎలా ఉంటుంది అంటే 25 టైమ్స్. చూసారా, మనం పరిగెడుతున్నాము అని చెప్పా. నార్మల్ గా ఉంటే 15 to 18 ఓకే, బట్ పరిగెడుతున్నాము అంటే ఒక యాక్టివిటీ జరుగుతోంది. సో మన బ్రీతింగ్ ఏమైంది? యాక్టివిటీని బేస్ చేసుకుని మారింది ఆ బ్రీతింగ్ రేట్ అనేది. సో 25 టైమ్స్ రన్నింగ్ చేస్తున్నప్పుడు హెవీ బ్రీత్ అనేది మనం తీసుకుంటాము. సో ఇక్కడ బ్రీత్ దేనికి ఈక్వల్ అని చెప్పా? 1 ఇన్హాలేషన్ అండ్ 1 ఎక్స్హాలేషన్ అని చెప్పుకున్నాము. ఓకే, ఎక్స్హేల్ ఇన్హేల్, లోపలికి తీసుకుంటున్నాము అలాగే బయటికి రిలీజ్ చేస్తున్నాము. సో దీని గురించి మనం ఇప్పుడు ఒక సిమ్యులేషన్ చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో బ్రీత్ అంటున్నాను కదా, సో బ్రీత్ మీన్స్ ఎక్స్హాలేషన్ అండ్ ఇన్హాలేషన్. జస్ట్ ఏ మినిట్ స్క్రీన్ షేర్ చేస్తాను మీకు. ఓకే, సో చూడండి ఇక్కడ మనం తీసుకుంటున్నాం కదా నోస్ సహాయంతో. సో ఫస్ట్ నాజల్ క్యావిటీ, సో నోస్ సహాయంతో తీసుకుంటున్నాము. నెక్స్ట్ ఆ బ్రీతింగ్ అనేది లారింగ్స్ అంటే మన యొక్క స్వరపేటిక అంటారు కదా, ట్రాకియా ఆ స్వరపేటిక, అది లారింగ్స్ అంటే అది ఎక్కడికి చేరుతోంది? మనం తీసుకున్నటువంటి ఆక్సిజన్ లంగ్స్ లోకి చేరుతోంది. సో తర్వాత డయాఫ్రామ్. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఆక్సిజన్ బాడీలో ఎక్కడెక్కడికి మనకి ట్రాన్స్ఫర్ అవుతోంది? నోస్ దగ్గర తీసుకున్నది ట్రావెల్ అవుతూ లంగ్స్ దగ్గర నుంచి డయాఫ్రామ్ వరకు వచ్చింది కదా. ఇది మనం ఏం చెప్తున్నాం ఇక్కడ? హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్, అంతే కదా, రెస్పిరేటరీ సిస్టమ్. ఇక్కడ చూసుకున్నాము ఎక్కడ నోస్ దగ్గర స్టార్ట్ అయ్యి ఎక్కడికి చేరుతోంది ఆక్సిజన్ అన్నది? లంగ్స్ నుంచి ఫైనల్ గా ఎక్కడికి చేరుకుంది? డయాఫ్రామ్ దగ్గరికి చేరుకుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే మీకు ఈ బ్రీతింగ్ రేట్స్ చూపిస్తాను. ఓకే, చూడండి ఒకసారి. బ్రీతింగ్ అవుట్, మీరు ఇక్కడ ఏమైనా గమనిస్తున్నారా? చెస్ట్ యొక్క సైజు గాలి తీసుకుంటున్నప్పుడు ఎలా ఉంది, గాలి బయటికి రిలీజ్ చేస్తున్నప్పుడు ఎలా ఉంది, మీరు ఒకసారి ఇక్కడ గమనించండి. సో బ్రీతింగ్ ఇన్ లోపలికి తీసుకుంటోంది, బ్రీతింగ్ అవుట్ అంటే బయటికి రిలీజ్ చేస్తోంది. సో బ్రీతింగ్ ఇన్ అప్పుడు ఏం జరుగుతోంది మనకి? బ్రీతింగ్ అవుట్ అన్నప్పుడు వాల్యూమ్ ఆఫ్ థొరాక్స్ డిక్రీజెస్, సో ప్రెషర్ ఇంక్రీజెస్. ఏమైంది చూసారా? డయాఫ్రామ్ మజిల్స్. సో చెస్ట్ యొక్క సైజ్ కూడా ఇక్కడ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతోంది. సో దీని మీద నేనేం చేస్తున్నాను అంటే కొంతమంది వ్యక్తులది మనం చేద్దాం, వాళ్ళ యొక్క బ్రీతింగ్ రేట్స్ ఎలా ఉన్నాయో. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఎ మినిట్, ఇప్పుడు కొంతమంది యొక్క బ్రీతింగ్ రేట్స్ చెక్ చేసుకుందాం. చేంజెస్ ఇన్ బ్రీతింగ్ రేట్ అండర్ డిఫరెంట్ కండిషన్స్. ఇప్పుడు మనకి ఇక్కడ అట్ రెస్ట్, వాకింగ్, జాగింగ్, రన్నింగ్, సో ఒక 4 యాక్టివిటీస్ ఇచ్చారు.
రెస్ట్ పొజిషన్ లో ఉన్నప్పుడు మనం 12 to 20 బ్రీత్స్ తీసుకుంటామంట. వాకింగ్ చేస్తున్నప్పుడు 20 to 30, జాగింగ్ 35 to 45. ఎప్పుడైతే రన్నింగ్ చేస్తున్నామో 45 to 60 బ్రీత్స్ పర్ మినిట్ తీసుకుంటామంట. నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు సారా అన్న ఒక అమ్మాయిని తీసుకున్నా. ఆ అమ్మాయికి ఒక 8 years. సో యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయిని ఏం చేశానంటే రన్నింగ్ లో పెట్టాను. ఏమైంది? 55 బ్రీత్స్ పర్ మినిట్ తీసుకుంది. 55 బ్రీత్స్ పర్ మినిట్. సో మాయా అన్న అమ్మాయి ఒక 30 years ఉన్నాయి కదా. సో జాగింగ్ 35 బ్రీత్స్ పర్ మినిట్. నెక్స్ట్ మిస్టర్ సింగ్ 65 ఏజ్ కాబట్టి జస్ట్ రెస్ట్ పొజిషన్ లో పెట్టాను. ఏం చేశారు? 17 బ్రీత్స్ పర్ మినిట్ తీసుకున్నారు రెస్ట్ పొజిషన్ లో ఉన్నప్పుడు. అలెక్సా ఏమో వాకింగ్ చేస్తోందని పెట్టాను. సో తను 22 బ్రీత్స్ పర్ మినిట్ తీసుకుంది. సో కంప్లీట్ గా చూడండి, ఇక్కడ సారా అన్న అమ్మాయి రన్నింగ్ చేసింది అంటే ఎంత? 55 బ్రీత్స్ తీసుకుంది. ఇన్హేల్ ఎంత చేసింది? 0.5, ఎక్స్హేల్ 0.6. అంటే ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ అన్ని టైమ్స్ రిలీజ్ చేసింది అని, అన్ని సెకండ్స్ పట్టింది. నెక్స్ట్ మాయా, మిస్టర్ సింగ్, నెక్స్ట్ అలెక్స్ 16 years. సో ఇక్కడ చూద్దాం, చూడండి. వై డస్ బ్రీతింగ్ రేట్ చేంజెస్? అసలు ఎందుకు ఈ బ్రీతింగ్ రేట్ చేంజ్ అవుతోంది? మజిల్ యాక్టివిటీ. మోర్ యాక్టివ్ మజిల్స్ నీడ్ మోర్ ఆక్సిజన్ టు ప్రొడ్యూస్ ఎనర్జీ అండ్ క్రియేట్ మోర్ CO2 వేస్ట్. ఏమంటున్నారు? మన మజిల్స్ కండరాలు ఉన్నాయి కదా, అవి ఏం చేస్తున్నాయంట? ఎక్కువగా ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి అంటే ఎక్కువ CO2ని వేస్ట్ చేయాలి. కాబట్టి చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 16 years అమ్మాయిని మనం ఏం చేసాము? రన్నింగ్ లో పెట్టాము. 22 బ్రీత్స్ తీసుకుంది. సారీ, 16 years అమ్మాయి. ఓకే, మనము రన్నింగ్ లో పెడితే 55 బ్రీత్స్ తీసుకుంది. ఏంటి దాని అర్థము? మోర్ ఆక్సిజన్, నీడ్స్ మోర్ ఆక్సిజన్ టు ప్రొడ్యూస్ ఎనర్జీ. ఎనర్జీ కావాలి అంటే ఎక్కువ ఆక్సిజన్ అనేది కావాలి. అలా వచ్చినప్పుడు ఎక్కువ CO2ని బయటికి రిలీజ్ చేయొచ్చు. అలాగే హార్ట్ రేట్. హార్ట్ పంప్స్ ఫాస్టర్ డ్యూరింగ్ ఎక్సర్సైజ్. సో బ్రీతింగ్ మస్ట్ మ్యాచ్ టు సప్లై ఆక్సిజన్ టు బ్లడ్. మనం ఎక్సర్సైజెస్ చేసేప్పుడు ఏం కావాలి? మన హార్ట్ అనేది పంప్స్ ఫాస్టర్. ఏం జరగాలి? బ్రీతింగ్ ని ఫాస్ట్ గా ఉంటుంది. సో అప్పుడే మనకి ఆక్సిజన్ ని బ్లడ్ కి సప్లై చేయగలదు. నెక్స్ట్ సెల్ మెటబాలిజం. బాడీ సెల్స్ వర్క్ హార్డర్ డ్యూరింగ్ ఎక్సర్సైజ్, కన్స్యూమింగ్ ఆక్సిజన్ ఫాస్టర్ అండ్ ప్రొడ్యూసింగ్ మోర్ CO2. ఎక్కువగా ఆక్సిజన్ ని కన్స్యూమ్ చేసుకున్నప్పుడు CO2ని ఎక్కువగా బయటకి ప్రొడ్యూస్ చేయగలదు. నెక్స్ట్ ఈ డిఫరెన్సెస్ చూసుకుంటే ఏజ్ డిఫరెన్సెస్ వల్ల కూడా మనకి ఏం జరుగుతుంది? ఆ ఏజ్ డిఫరెన్సెస్ వల్ల హెల్త్ గానీ లేదంటే మన బాడీ యూసేజ్ ఆఫ్ ఆక్సిజన్ అలా జరుగుతుంది. ఓకే, ఇది మనము డిఫరెంట్ ఏజెస్ వాళ్ళకి డిఫరెంట్ బ్రీతింగ్ రేట్స్ చూసుకున్నాము. ఓకేనా? ఇప్పుడు ఏం చెప్పుకుందాము అంటే హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. ఓకే, జస్ట్ ఎ మినిట్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. మన నెక్స్ట్ టాపిక్ ఏంటి ఇప్పుడు? అసలు బ్రీతింగ్ అయిపోయింది. హౌ డు వి బ్రీత్? మనం ఎలా అసలు బ్రీతింగ్ చేస్తున్నాము, అంతే కదా, మనం ఎలా బ్రీత్ తీసుకుంటున్నాము తెలియాలి కదా. సో హౌ డు వి బ్రీత్, ఈ టాపిక్ గురించి తెలుసుకుందాం. హౌ డు వి బ్రీత్, మనం ఎలా అసలు ఈ బ్రీతింగ్ ని తీసుకుంటున్నామో తెలుసుకుందాం. ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ మనం ఇన్హేల్ చేస్తున్నాము. అంటే ఏం చేస్తున్నాము? ఆక్సిజన్ ని తీసుకుంటున్నాము. ఏం చేస్తున్నాము? ఇన్హేల్. సో ఇన్హేల్ ఎయిర్. ఎయిర్ ఏం చేస్తున్నాం? గాలిని ఇన్హేల్ చేస్తున్నాము. దాన్ని దేని ద్వారా మనం రిలీజ్ చేస్తున్నాము? అగైన్ నాస్ట్రల్స్. నాసికా రంధ్రాలు అంటారు కదా మన ముక్కు, నాస్ట్రల్స్. నోస్ ద్వారా మనం తీసుకున్న ఆక్సిజన్. శ్వాస తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? మనము నోస్ ని ఉపయోగించుకుని ఆ నాస్ట్రిల్స్ ద్వారా మనము తీసుకుంటున్నాం ఆ గాలి. అది అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోంది? మన నాసల్ క్యావిటీలోకి వెళ్తోంది.
నాస్ట్రల్స్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? మన నాజల్ క్యావిటీ. ఓకే, నాజల్ క్యావిటీలోకి ఎంటర్ అవుతుంది. మనం ఏమంటాము అంటే దాన్ని నాసికా కుహరం అని అంటాం కదా. ఆ నాజల్ క్యావిటీ నుంచి ఆ ఆక్సిజన్ అనేది లంగ్స్ కి చేరుకుంటుంది. ఏమవుతుంది? ఆక్సిజన్ అక్కడి నుంచి లంగ్స్ కి వచ్చింది. మనం లంగ్స్ అన్న వెంటనే ఏం చేస్తాము? మనం లంగ్స్ దగ్గర చెస్ట్ క్యావిటీ అంటే ఛాతీ అంటాం కదా, చెస్ట్ క్యావిటీ, మన యొక్క చెస్ట్ ఉంటుంది కదా, ఆ చెస్ట్ క్యావిటీ మధ్య ఈ లంగ్స్ అనేవి ఉంటాయి. ఆ చెస్ట్ క్యావిటీ నుంచి ఏం జరుగుతుంది? ఈ చెస్ట్ క్యావిటీ మొత్తాన్ని కూడా రిప్స్, పక్కటెముకలు అంటారు కదా, రిప్స్ తో సరౌండ్ అయ్యి ఉంటుంది. ఈ రిప్స్ తో సరౌండ్ అయి ఉన్న దాన్ని ఏం జరుగుతుంది? ఆక్సిజన్ అనేది డయాఫ్రామ్ కి చేరుస్తుంది. ఓకే, ఆక్సిజన్ ఏం జరుగుతుంది? డయాఫ్రామ్ కి చేరుస్తుంది. ఇది ఎక్కడ ఉంటుంది మనకి? చెస్ట్ కింద పార్ట్, లోయర్ పార్ట్ ఆఫ్ ద చెస్ట్ అనుకోవచ్చు. పిక్చర్ చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. జస్ట్ ఏ మినిట్, మీకు స్క్రీన్ చూపిస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో చూడండి ఇక్కడ కనిపిస్తుందా మనకి? సో ఒక పర్సన్ తీసుకున్నాం ఇక్కడ రెస్పిరేటరీ సిస్టమ్ లో. లంగ్స్ చూసారా ఇక్కడ మనకి? లంగ్స్. సో లెఫ్ట్ లంగ్ ఏం జరుగుతోంది? రిప్స్ అని మాట్లాడుకున్నాం కదా ఇప్పుడే, రిప్ కేజ్. సో రిప్ కేజ్, అలాగే డయాఫ్రామ్ కిందకి పైకి వస్తుంది. గమనించారా మీరు? మన లంగ్స్ ఊపిరితిత్తులు అంటాం కదా, అవి ఏం చేస్తున్నాయి? శ్వాస తీసుకుంటున్నాయి అనుకోండి. ఏం జరుగుతోంది? రిప్స్, డయాఫ్రామ్ రెండు మూవ్ అవుతున్నాయి. సరిగ్గా గమనించండి మీరు. శ్వాస ఎప్పుడైతే తీసుకుంటున్నారో ఒక వ్యక్తి, రిప్స్ ఏం జరుగుతున్నాయి? మూవ్స్ అప్. అలాగే డయాఫ్రామ్ ఏం జరుగుతుంది? మూవ్స్ డౌన్, కిందకు వస్తుంది. ఎక్స్హాల్ చేసినప్పుడు, ఇన్హాలేషన్ చేసినప్పుడు ఇలా జరుగుతుంది. ఎక్స్హాలేషన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? రిప్స్ మూవ్ డౌన్ అండ్ డయాఫ్రామ్ మూవ్స్ అప్. ఓకే, మీరు ఇక్కడ ఈ పిక్చర్ లో గమనించవచ్చు. ఇమేజ్ లో మీకు క్లారిటీగా తెలుస్తోంది. డయాఫ్రామ్, సో రిప్ కేజ్. ఓకే, ఇంకా కొంచెం మీకు ఈజీగా చూపిస్తాను. హార్ట్, లంగ్స్, మనం తీసుకున్న ఆక్సిజన్ ఏం జరుగుతుంది? నాస్ట్రిల్స్ ద్వారా నాజల్ క్యావిటీ నుంచి లంగ్స్ కి వస్తున్నాయి. లంగ్స్ కి వచ్చినప్పుడు మన చెస్ట్ క్యావిటీకి రెండు పక్కల రిబ్స్ అనేవి ఉన్నాయి, రిబ్ కేజ్ అంటారు. ఆ రిబ్ కేజ్ కిందగా ఏముంది? డయాఫ్రామ్ ఉంది. చూసారా? ఆక్సిజన్ తీసుకుంటున్నప్పుడు రిబ్స్, డయాఫ్రామ్ ఎలా ఉన్నాయి? కార్బన్ డైఆక్సైడ్ బయటికి ప్రొడ్యూస్ చేసేటప్పుడు రిబ్స్ అండ్ డయాఫ్రామ్ ఎలా ఉంది? గమనించారు కదా మీరు ఇక్కడ? సో ఇదే మనకేం చెప్తోంది? మనం బ్రీతింగ్ చేసినప్పుడు ఈ ప్రాసెసే జరుగుతుంది. మన రెస్పిరేటరీ సిస్టమ్ లో ఏం జరుగుతోంది? ఆ డయాఫ్రామ్ గానీ రిబ్ కేజ్ కానీ మూమెంట్స్ ఎలా ఉన్నాయి అన్నది చెప్తున్నాము. ఓకే, మీరు ఇక్కడ కావాలంటే గమనించవచ్చు. చూడండి. ఓకే, సో చూసారు కదా ఇక్కడ ఏం జరుగుతోంది? ఆక్సిజన్ తీసుకుంటున్నప్పుడు ఎలా మూమెంట్ ఉంది, అలాగే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసినప్పుడు ఎలా మూమెంట్ ఉంది అన్నది మీరు అక్కడ గమనించాలి. సో ఇది హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ గురించి చెప్పుకున్నాం. ఇక్కడ ఏం జరిగింది మనకి? ఈ డయాఫ్రామ్, రిబ్స్ ఎలా మూవ్ అవుతున్నాయి, ఆక్సిజన్ ఎలా రిలీజ్ చేస్తోంది అన్నది చూసాము. ఇప్పుడు ఓకే, జస్ట్ ఏ మినిట్. ఓకే, జస్ట్ డ్యూరింగ్ యాక్టివిటీస్. సో చూసారు కదా, ఇప్పుడు మీకు అర్థమైంది కదా మనం ఏం జరుగుతోంది? సో మనం ఇన్హేల్ అండ్ ఎక్స్హాలేషన్ చేస్తున్నప్పుడు మన డయాఫ్రామ్ అలాగే రిబ్స్ ఎలా మూమెంట్ ఇస్తోంది అన్నది మనం చూసాము. సో ఇప్పుడు దీని మీద ఏం చేస్తున్నాను అంటే ఒక బ్రీతింగ్ రెస్పిరేషన్ చూపిస్తాను, కొంత కంపారిజన్ చేసి. సో బ్రీతింగ్ మెకానిజం, ఒక ఇద్దరు పర్సన్ ఏ అండ్ పర్సన్ బి అని ఇద్దరిని తీసుకున్నాను. ఓకే, ఆ ఇద్దరిని తీసుకుని ఏం చేశాను అంటే ఒక అడల్ట్ మేల్ అలాగే సెకండ్ బ్యాచ్ లో ఒక అడల్ట్ ఫీమేల్ తీసుకున్నాను.
ఒక 2 గ్రూప్స్ గా డివైడ్ చేసి ఏం చేశాను, అడల్ట్ మేల్ అడల్ట్ ఫీమేల్ ని కంపేర్ చేద్దాం. అలాగే వాళ్ళ యొక్క చెస్ట్ సైజ్ ఎలా ఉంది, వాళ్ళ ఆక్సిజన్ తీసుకున్నప్పుడు రిలీజ్ చేస్తున్న కార్బన్ డైఆక్సైడ్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ అడల్ట్ మేల్ ఎలా ఉంది, చెస్ట్ సైజు 94 సెంటీమీటర్స్ ఉంది. అలాగే అడల్ట్ ఫీమేల్ 86 సెంటీమీటర్స్. ఇప్పుడు నేను ఇన్హాల్ చేశా రెండింటిని. ఏం చేశాయి, రెండు మనకి ఇన్హాల్ చేసుకున్నాయి. అప్పుడు ఇది 98 సెంటీమీటర్స్ చెస్ట్ సైజ్ అయింది. ఎవరికి, అడల్ట్ మేల్ కి. ఫీమేల్ కి ఎలా అయింది, 89 సెంటీమీటర్స్. ఓకే, చెస్ట్ సైజ్ అక్కడ ఏం చెప్తుంది ఇక్కడ మనకి, చెస్ట్ సైజు లంగ్ కెపాసిటీ కానీ బ్రీతింగ్ ఎఫిషియన్సీ కానీ ఎవరికి తక్కువగా ఉంది, కంపేర్ టు ఫీమేల్. మేల్ కి చెస్ట్ సైజ్ ఎక్కువగా ఇంక్రీజ్ అయ్యింది. చూసుకున్నాం కదా ఇప్పుడే. టోటల్ కెపాసిటీ ఎంత అంటే 6L కెపాసిటీ. సో వాల్యూమ్ కానీ ఇలా ఇచ్చారు. మనం అడల్ట్ మేల్ కి ఫీమేల్ కి చెక్ చేసాం. ఇప్పుడు ఒక చైల్డ్ కి చెక్ చేద్దాం. చైల్డ్ కి అలాగే ఒక అథ్లెట్ కి చెక్ చేద్దాం. చిన్న పిల్లలు అనుకుంటున్నాం కదా, చైల్డ్ 8 to 12 years. వాళ్ళ యొక్క చెస్ట్ సైజ్ చూడండి 68 సెంటీమీటర్స్ ఉంది. అదే ఒక అథ్లెట్, మన ఎక్సర్సైజెస్ చేస్తారు కదా, వాళ్ళ చెస్ట్ సైజు 102 ఉంది. ఏం చేశానంటే ఇద్దరికి ఇన్హేల్ చేశా. 102 కాస్త 108 అయింది. ఇక్కడ ఏమైంది, చైల్డ్ ది 70. ఇప్పుడు ఇద్దరి చేత ఎక్స్హేల్ చేయించాను. ఎక్స్హేలింగ్ దాని ఒరిజినల్ పొజిషన్స్ కి వచ్చేసాయి. ఆటో బ్రీతింగ్ అంటే ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ గా చూద్దాం. చూసారా, ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ ఎవరెవరికి, ఒక చైల్డ్ కి అథ్లెట్ కి చూసాను. 200% గ్రేటర్ ఎక్స్పాన్షన్. ఏం జరిగింది ఇద్దరిలో, చెస్ట్ ఎవరికి డిఫరెన్స్ ఎక్కువ తెలిసింది, ఈ యొక్క అథ్లెట్ కి. ఓకే, మనం కంపేర్ చేసుకుంటాం మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ. నెక్స్ట్ అలాగే ఒక ఎల్డర్లీ అంటే ఒక పెద్దవాళ్ళకి, అలాగే ఆస్తమా, శ్వాస సరిగ్గా తీసుకోలేరు చూసారా, వాళ్ళని ఆస్తమా పేషెంట్స్ అంటారు. వాళ్ళకి ఇప్పుడు ఏం చేద్దామంటే బ్రీతింగ్ చెక్ చేద్దాం. స్టార్టింగ్ ఎల్డర్ వాళ్ళకి చెస్ట్ సైజ్ ఎలా ఉంది, 90 సెంటీమీటర్స్ ఉంది. అదే ఆస్తమట్ పేషెంట్స్ కి 92 ఉంది. ఇన్హేల్ చేద్దాం. ఏమైంది, ఇన్హేల్ చేసినప్పుడు చూసారా 92 అయింది, 94 అయింది. ఎక్స్హేల్ ఆటో బ్రీతింగ్ అంటే బోత్ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ చేద్దాం. చూసారా ఇక్కడ అవి ఒరిజినల్ పొజిషన్స్ కి వచ్చాయి. ఇక్కడ ఏమంటున్నారు, ద ఆస్థమాటిక్ షోస్ సేమ్ ఎక్స్పాన్షన్, 6% లార్జర్ కెపాసిటీ, 13% లెస్ ఎయిర్ బ్రీత్. ఏమైంది, 13% ఎయిర్ బ్రీత్ అనేది లెస్ గా తీసుకున్నారు. ఆస్థమాటిక్ తో మనం కంపేర్ చేసుకుంటే ఎల్డర్లీ వాళ్ళు. సో కంబైన్డ్ ఏజ్ అండ్ డిసీజ్ ఎఫెక్ట్స్ క్రియేట్ ద మోస్ట్ ఛాలెంజింగ్ అండ్ రెస్పిరేటరీ కండిషన్స్. సో డిఫరెంట్ ఏజెస్ వాళ్ళకి బ్రీతింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ చెస్ట్ సైజ్ ఎలా ఉంది అన్నది మనం చూసుకున్నాము. మీకు ఇంకొకసారి చూపిస్తున్నాను, ఇది ఈజీగా అర్థం అవడం కోసం నేను చూపిస్తున్నాను. సో డయాఫ్రామ్, ఇక్కడ పిక్చర్ కనిపిస్తుంది కదా, డయాఫ్రామ్, రిబ్ కేజ్. బోత్ ఇన్హాలేషన్ అండ్ ఎక్స్హాలేషన్ జరుగుతున్నప్పుడు మన యొక్క చెస్ట్ అనేది ఎలా ఉంది. ఓకే, జస్ట్ ఏ మినిట్. చూసాం కదా, ఇప్పుడు టోటల్ గా మనము రెస్పిరేషన్ ఇన్ ఆర్గానిజమ్స్ లో అసలు మనం ఎందుకు రెస్పైర్ చేస్తున్నాము, అలాగే బ్రీతింగ్ అంటే ఏంటి, ఎలా బ్రీతింగ్ తీసుకుంటున్నామో చూసాము. ఓకేనా, ఇప్పుడు దీని మీద ఒక చిన్న క్విజ్ ఆడదాం. జస్ట్ ఏ మినిట్. క్విజ్ ఏంటి అన్నది నేను షేర్ చేస్తాను మీకు. సో టోటల్ గా ఈ రోజు మనం ఏమేమి నేర్చుకున్నాము, 3 టాపిక్స్ నేర్చుకున్నాము. ఆ 3 టాపిక్స్ లో కూడా మనకి ఈ లాస్ట్ చెప్పినటువంటి హౌ డు వి బ్రీత్ ఒక యాక్టివిటీ ఉంది. మనం నెక్స్ట్ క్లాస్ లో యాక్టివిటీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే ఒకసారి ఆ గేమ్ స్టార్ట్ చేసుకుందాము.
అందరికీ గుర్తున్నట్టే ఉంటుంది గేమ్ kahoot.it. అందరికీ గుర్తుంది అనుకుంటున్నాను. ఆ వెబ్సైట్ ఏంటి అంటే kahoot.it. ఇక్కడ కనిపిస్తుంది మీకు kahoot.it. సో అది ఎంటర్ చేసి ఆ వచ్చిన దాంట్లో ఎంటర్ చేయండి. kahoot.it ఆ వెబ్సైట్కి వెళ్ళి ఆ గేమ్ పిన్ ఎంటర్ చేయండి. వెరీ గుడ్. జెడ్పీహెచ్ఎస్ ఏన్చూరు జాయిన్ అయ్యారు. సో ఈ రోజు నేర్చుకున్న కంప్లీట్ టాపిక్ మీద మనం ఎంతవరకు నేర్చుకున్నాము అన్నదే ఈ క్విజ్. ఏపీఎంఎస్ కేవీపల్లి. ఓకే, వెరీ గుడ్. ఓకే, జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. మనం అందరూ జాయిన్ అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేసుకుందాం. ఎవరికన్నా జాయిన్ అవ్వడం కుదరకపోతే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి ఆన్సర్స్. ఓకే, ఒక 2 minutes వెయిట్ చేద్దాము. ఎవరైనా జాయిన్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఓకే, వెరీ గుడ్. చాలా మంది అయితే జాయిన్ అయ్యారు. ఇంకెవరైనా జాయిన్ అవుతారేమో చూద్దాం. వెరీ గుడ్. ఆల్మోస్ట్ చాలా మంది జాయిన్ అయ్యారు. జస్ట్ ఒక 1 minute వెయిట్ చేసి స్టార్ట్ చేసుకుందాం. ఓకే, వెరీ గుడ్. చాలా మంది అయితే జాయిన్ అయ్యారు. 1 more minute, 2 more స్టార్ట్ చేసుకుందాం. ఇది కంప్లీట్ అయ్యాక మీకున్న డౌట్స్ అవన్నీ మెన్షన్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూద్దాం ఈ రోజు ఎంతవరకు నేర్చుకున్నారు, ఏ టాపిక్స్ మీకు అర్థమయ్యాయో క్విజ్ ద్వారా తెలుస్తుంది. ఈ క్విజ్ మనము ఎంత ఫాస్ట్ గా ఆన్సర్ పెట్టాము అన్నది కూడా బేస్ అయి ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. ఓకే, స్టార్ట్ చేసుకున్నాం క్విజ్. లెట్ స్టార్ట్ అవర్ టుడే క్విజ్. ఎవరికైనా జాయిన్ అవ్వడం కుదరకపోతే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి ఆన్సర్స్. రెస్పిరేషన్ ఇన్ ఆర్గానిజమ్స్. ఫస్ట్ క్వశ్చన్. The process of breaking down food to release energy is called. చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్స్ పెడతారు. వెరీ గుడ్. ఆన్సర్ ఎంతమంది పెట్టారో ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. వెరీ గుడ్. ఏపీఎంఎస్ ఫస్ట్ పొజిషన్, జెడ్పీహెచ్ సెకండ్ పొజిషన్. రిమైనింగ్ ఆల్సో గుడ్. The type of respiration that takes place in the absence of oxygen is called. Absence of oxygen. చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్స్ పెడతారో. వెరీ గుడ్. ఫస్ట్ పొజిషన్ వెరీ గుడ్ ఏపీఎంఎస్, సెకండ్ కేజీబీవి అండ్ ఏపీఎంఎస్. వెరీ గుడ్. Which of the following is an example of anaerobic respiration in daily life? చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్స్ పెడతారో. వెరీ గుడ్. ఈస్ట్ ప్రొడ్యూసింగ్ ఆల్కహాల్. వెరీ గుడ్. కేజీబీవి సోంపేట ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు. రిమైనింగ్ ఆర్ ఆల్సో గుడ్. During heavy exercises, muscles sometimes get cramps due to the formation of. ఏమంటారు
ఏమన్నారు అక్కడ మనకి ఎప్పుడైనా ఎక్సర్సైజ్ ఎక్కువగా చేసినప్పుడు క్రాంప్స్ అనేవి జరుగుతాయి డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ చూద్దాం ఫస్ట్ ఆన్సర్ ఎవరు పెట్టారు వెరీ గుడ్ కేజీబీవి సోంపేట ఐపీఎంఎస్ జెడ్పీహెచ్ఎస్ ఏపీఎంఎస్ వెరీ గుడ్ నెక్స్ట్ విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ డ్యూరింగ్ రెస్పిరేషన్ రెస్పిరేషన్ జరుగుతున్నప్పుడు ఏ గ్యాస్ ని మనం యూజ్ చేస్తాము వెరీ గుడ్ చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పెడుతున్నారు చూద్దాం వెరీ గుడ్ కేజీబీవి సోంపేట ఐపీఎంఎస్ రాజుపేట వెరీ గుడ్ విచ్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్ డ్యూరింగ్ రెస్పిరేషన్ రెస్పిరేషన్ జరిగేప్పుడు ఏ గ్యాస్ రిలీజ్ అవుతోంది ఓకే CO2 ఓకే వావ్ నెక్స్ట్ బ్రీతింగ్ రేట్ అంటే ఏంటి బ్రీతింగ్ రేట్ చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్స్ పెడతారో ఓకే వెరీ గుడ్ ఏపీఎంఎస్ చీరాల కరెక్ట్ ఆన్సర్ ఫాస్ట్ గా పెట్టారు రిమైనింగ్ ఆల్సో వెరీ గుడ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద యావరేజ్ బ్రీతింగ్ రేట్ ఆఫ్ అన్ అడల్ట్ హ్యూమన్ ఎట్ రెస్ట్ లో ఉన్నప్పుడు హ్యూమన్ యొక్క బ్రీతింగ్ రేట్ ఎంత కరెక్ట్ ఆన్సర్ ఎవరు పెట్టారు వెరీ గుడ్ నెక్స్ట్ వన్ human beings air enters the body through okay very good next question last and final question చూద్దాం దీనికి ఎవరు కరెక్ట్ ఆన్సర్స్ చేస్తారో ఓకే ఎవరు మన పోడియంలో ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ పొజిషన్స్ లో ఉన్నారో చెక్ చేద్దాం ఓకే థర్డ్ పొజిషన్ ఏపీఎంఎస్ చీరాల వెరీ గుడ్ సెకండ్ ప్లేస్ ఏపీఎంఎస్ హిందూపురం వెరీ గుడ్ ఫస్ట్ ప్లేస్ చూద్దాం ఫస్ట్ ప్లేస్ ఎవరు కేజీబీవి సోంపేట కంగ్రాచులేషన్ స్టూడెంట్స్ సో రిమైనింగ్ వాళ్ళు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు జెడ్పీహెచ్ఎస్ ఆర్ఆర్ఎల్ రాజుపేట సో రిమైనింగ్ స్కూల్స్ ఆర్ ఆల్సో పార్టిసిపేటింగ్ వెరీ గుడ్ ఓకే సో ఇది మన ఈ రోజు క్విజ్ ఓకే ఇప్పుడు ఒకసారి మనం చాట్ బాక్స్ లో చూసుకుందాం ఆన్సర్స్ ఎవరు మెన్షన్ చేశారో ఏంటో ఈ రోజు టోటల్ గా 3 టాపిక్స్ మనం నేర్చుకున్నాము ఆ 3 టాపిక్స్ చెక్ చేద్దాం ఓకే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెస్పిరేషన్ అండ్ హార్ట్ బీటింగ్ అని అడిగారు హార్ట్ బీట్ ఏం చేస్తుంది అంటే బ్లడ్ ని సప్లై చేస్తుంది హార్ట్ నుంచి బ్లడ్ ని సప్లై చేస్తుంది రెస్పిరేషన్ అంటే ఏంటంటే గ్యాసెస్ ని మనకి సపరేట్ చేస్తుంది అంటే ఆక్సిజన్ గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ చేయడం ఇలాంటి గ్యాస్ ఎక్స్చేంజ్ చేస్తుంది రెస్పిరేషన్ ఓకే వెరీ గుడ్ ఓకే కేజీబీవి ఓకే నాస్ట్రిల్స్ అండ్ డయాఫ్రామ్ మనం నాస్ట్రిల్స్ అంటే నాసికా కుహరం అనుకుంటాం కదా మన ముక్కు యొక్క ఇది డయాఫ్రామ్ అంటే ఏంటి అంటే గనక మన చెస్ట్ క్యావిటీ కింద ఏం జరుగుతుంది అంటే అవి ఓకే మన చెస్ట్ క్యావిటీ కింద ఉండే పార్ట్ ని మనం ఏమంటాము అంటే అవి మనం డయాఫ్రామ్ అని చెప్తాము ఒక పొర మనం ఒక పెద్ద పొరగా పిలువబడుతుంది ఆ డయాఫ్రామ్ అన్నది ఓకే కేజీబీవి ఓకే రెస్పిరేషన్ ఓకే ఆప్షన్ ఏ రెస్పిరేషన్ ఓకే వెరీ గుడ్ ఏరోబిక్ రెస్పిరేషన్ ఆప్షన్ బి ఎనరోబిక్ సి వెరీ గుడ్ డి yeast producing alcohol very good okay lactic acid very good lactic acid oxygen b carbon dioxide okay carbon dioxide very good oh very good సో చాలా మంది స్టూడెంట్స్ చాట్ బాక్స్ లో కూడా మెన్షన్ చేశారు కరెక్ట్ ఆన్సర్స్ నాన్న సో ఇది మనం ఈ రోజు నేర్చుకున్నటువంటి టాపిక్ జస్ట్ ఒక్కసారి ఆ 3 టాపిక్స్ ఏంటివి అన్నవి మనం జస్ట్ నోట్ చేసుకుందాం దాంతో మన ఈ క్లాస్ కంప్లీట్ అయినట్టే ఈ రోజు క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందనుకుంటున్నాను
సో ఒక్కసారి జస్ట్ రిపీట్ చేద్దాం, ఎక్కువసేపు వద్దు, జస్ట్ ఏమేం టాపిక్స్ అనేది రిపీట్ చేసుకుని మన క్లాస్ ని ఫినిష్ చేద్దాం. మనం ఈ రోజు ఫస్ట్ టాపిక్ ఏం నేర్చుకున్నాం? అసలు మనం ఎందుకు రెస్పైర్ చేస్తున్నాం? వై డు వి రెస్పైర్ లేదా వై డు రెస్పైర్? ఓకే, వై డు రెస్పైర్. దాంట్లో ఏం చెప్పుకున్నాం మనము? మన గ్లూకోజ్ ఉంటుంది కదా, మనం తినే ఫుడ్ లో ఉన్నటువంటి గ్లూకోజ్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ లో జరిగి ఏరోబిక్ రెస్పిరేషన్ అలాగే ఎనరోబిక్ రెస్పిరేషన్ గా ఫామ్ అవుతుందని చెప్పుకున్నాము. దానికి ఒక ఎగ్జాంపుల్ ఈస్ట్ అని చెప్పుకున్నాము. ఈస్ట్ ఏం చేస్తుంది? ఆల్కహాల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, దీంట్లో ఇంకా ఏం చెప్పుకున్నామంటే లాక్టిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడు? డ్యూరింగ్ హెవీ ఎక్సర్సైజెస్. హెవీగా మనం ఎక్సర్సైజెస్ చేసినప్పుడు ఆ లాక్టిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ అసలు బ్రీతింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఏంటి బ్రీతింగ్? బోత్ ఇన్హాలేషన్ అండ్ ఎక్స్హాలేషన్. సో ఆక్సిజన్ తీసుకుంటున్నాము, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తున్నాము. ఇన్హేల్ అండ్ ఎక్స్హాలేషన్ గురించి ఇందులో చూసుకున్నాము. అలాగే బ్రీతింగ్ రేట్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. బ్రీతింగ్ రేట్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనము ఒక మినిట్ కి ఎన్ని బ్రీత్స్ అయితే తీసుకుంటున్నామో అదే బ్రీతింగ్ రేట్ అని చెప్తున్నాము. నెక్స్ట్ వన్ అలాగే ఏం చూసుకున్నాము? ఇంకా లాస్ట్ వన్ అంటే కనుక హౌ డు వి రెస్పైర్. మనం ఎలా రెస్పైర్ చేస్తాము అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ డయాఫ్రామ్. మనం ఎక్స్హేల్ ఆర్ ఇన్హేల్ జరుపుతున్నప్పుడు డయాఫ్రామ్ రిప్స్ మూవ్ అయ్యాయి, అవునా? మూవ్స్ అవుట్ అంటే పైకి వెళ్ళడము, కిందకి జరగడము, ఇదంతా ఈ హౌ డు వి రెస్పైర్ లో మనము నేర్చుకున్నాము. సో ఇది మనం రెస్పిరేషన్ ఇన్ ఆర్గానిజమ్స్ లో టాపిక్స్ వరకు నేర్చుకున్నాము. సో ఇది మన ఈరోజు టాపిక్. ఎవరికైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, డౌట్స్ క్లారిఫై చేస్తాను. అలాగే డిఫరెంట్ పర్సన్స్ యొక్క మనం బ్రీతింగ్ రేట్స్ చూసుకున్నాము. అలాగే చెస్ట్ ఎక్స్పాన్షన్ అంటే ఎలా మనకి చెస్ట్ ఎవరెవరికి ఎక్స్పాండ్ అవుతుంది బ్రీత్ తీసుకున్నప్పుడు, అలాగే ఆక్సిజన్ తీసుకున్నప్పుడు, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తున్నప్పుడు. సో ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయి అంటే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తాను. సో చెప్పుకున్నాం కదా డయాఫ్రామ్ ఎక్కడ ఉంటుంది అన్నది మీకు ఇంకా క్లారిటీ ఉండడం కోసం నేను చూపిస్తున్నాను. డయాఫ్రామ్. సో ఇదేంటిది మనకి ఇక్కడ? డయాఫ్రామ్. సో లంగ్స్ చూసుకున్నారు కదా. మన రెస్పిరేషన్ కి ఇందాక హార్ట్ బీట్ కి డిఫరెన్స్ ఏంటి అని అడిగారు ఒకళ్ళు. హార్ట్ బీట్ ఏం చేస్తుంది? ఆ బ్లడ్ ని మనకి ఫ్లో చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇదే రెస్పిరేషన్ ఏం చేస్తుంది? గ్యాసెస్ ఎక్స్చేంజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది లంగ్స్, డయాఫ్రామ్. చూసారు కదా, ఇది మన రెస్పిరేషన్ ఇన్ ఆర్గానిజమ్స్ గురించి. ఐ హోప్ అందరికి ఈ రోజు క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. బ్రీతింగ్ ఈ సేమ్ ఇన్ ఆల్ యానిమల్స్. చెప్పుకున్నాం కదా రెస్పిరేషన్ అనేది ఒక్కొక్క వాటిలో ఒక్కొక్కగా జరుగుతుంది. యానిమల్స్ ఏంటి, ప్లాంట్స్ ఏంటి, అవి మనం ముందు క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఐ హోప్ ఈ రోజు క్లాస్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద టీచర్స్ అండ్ ఆల్ ద స్టూడెంట్స్. థ్యాంక్ యూ. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాము. జై విద్యాశక్తి, జై భారత్, జై హింద్.